హలో ఎవ్రీవన్, ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు. ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరుగు పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ చూస్తూనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఆకులు వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కొద్దిగా అండ్ ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని టొమాటోస్ని మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకున్నా. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఈ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. ఈ చింతపండుని వాటర్లో వాష్ చేసుకుని టమాటో వాటిలో ఉడికించి పెట్టుకుంటున్నాం కదా, వాటిలో ఈ చింతపండు కూడా వేసేసుకోండి కొద్దిగా. ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయ అనేది ఇలాగ ఘాటు పెట్టుకొని పురుగులు ఉంటాయి కదా, చూసుకోండి. ముందుగానే ఇలా కట్ చేసుకుని ఇప్పుడు కాల్చుకున్న వంకాయని పీల్ ఆఫ్ చేస్తున్న లైట్గా తొక్క తీసేయాలి. అండ్ పచ్చి పులుసుకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా అండ్ టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా కాల్చిన వంకాయ వేస్తేనే టేస్టీ. అండ్ ఇలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు టమాటో మగ్గిపోయిన నూనెలో ఇప్పుడు ఆ టమాటోని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకుని ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, తాలింపుకి రెడీ చేసుకుంటామే. బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు. అండ్ పూర్వకాలం పద్ధతిలో అయితే ఎలా చేసేవారంటే టమాటో, వంకాయ, ఉల్లిపాయ లైట్గా కాల్చి లైట్గా రోట్లోనే కచ్చిపచ్చిగా దంచేసి సాల్ట్ వేసుకుని తాలింపు పెట్టుకుని తినేసేవారు. అండ్ ఎండుమిర్చి యూస్ చేసేవారు వాళ్ళైతే. అండ్ ఇలా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసేసుకొని అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా. అండ్ వీటిలోనే ఇంకా మనం కావాలంటే పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అండ్ పుదీనా ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి ఆ పేస్ట్ను వాటర్ మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోండి. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటామే. ఉప్పు, కారం, పులుపు సరిపోయింది లేదో చూసుకోండి ఇప్పుడే. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోండి కొద్దిగా. కొంచెం చిక్కగా ఉంది, నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నా. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా వేయకండి, మరి పలుచగా అయితే బాగోదు. పచ్చి ఆనియన్ మాత్రం ఇలాగా
ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటామే. పచ్చి పులుసుకి అస్సలు ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటుంటే రైస్లో కలుపుతూ తింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలా ఆయిల్ ఉల్లిపాయలు కలిపేసిన తర్వాత పోపు అంటే తాలింపు ఇలా పైన వేసుకుని కలుపుకుంటామే. అంతే, పచ్చి పులుసు ఈజ్ రెడీ. ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు ఈజ్ రెడీ. ఇలా కొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. పచ్చి పులుసు అండ్ విత్ ఎగ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి పచ్చి పులుసు రైస్ కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ అయితే చికెన్ కర్రీ విత్ పచ్చి పులుసు అండ్ రైస్లో ఇష్టంగా తీసుకుంటారు.